పినపాక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాట. ఎన్నికల టైంలో అన్నాన్ని సంబోధించుకుంటూ ఐక్యంగా కలిసి పనిచేసిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా మారారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సీనియర్ నేత మధ్య విభేదాలతో కొన్నేళ్లుగా వారికి పొలిటికల్ గాడ్ ఫాదర్గా ఉన్న మంత్రికి సైతం ఆ వ్యవహారం తలనొప్పిగా మారిందట. వారి వ్యవహార శైలిపై కింది స్థాయి కేడర్ కూడా పెదవిరుస్తున్నారని టాక్ మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా కథ? అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలకు క్యారఫ్ అడ్రస్గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గం. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అక్కడి సీనియర్ నేత తుళ్లూరి బ్రహ్మయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిందట. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించే విషయంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం వెంకటేశ్వర్లు గెలుపు కోసం బ్రహ్మయ్య కాలికి బలపం కట్టుకుని తిరిగారని, అందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహాలు సూచనలు సైతం తోడు కావడంతో ఎమ్మెల్యే పాయం విజయానికి బాటలు వేశారని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది. వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో బ్రహ్మయ్య పెత్తనం ఎక్కువ కావడంతో అతనిపై పాయం గుస్సాగా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే పినపాక నియోజకవర్గ పార్టీ కార్యకలాపాల్లో బ్రహ్మయ్య సొంత నిర్ణయాలు తీసుకోవటం నచ్చని పాయం వెంకటేశ్వర్లు బ్రహ్మయ్యకు ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఆధిపత్య పోరేనని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. తుళ్లూరు బ్రహ్మయ్య పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నేతగా పొలిటికల్ జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావుకే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రేగా కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచిన కొంతకాలానికే వారిద్దరి మధ్య మనస్పర్ధలేర్పడ్డాయి. ఆ తర్వాత టీడీపీ నుంచి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు బ్రహ్మయ్య. మళ్లీ 2024 ఎన్నికల్లో పొంగులేటి అండతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే డీసీసీబీ డైరెక్టర్గా ఉన్న బ్రహ్మయ్య చైర్మన్ అవ్వాలనుకున్న టైంలో పొలిటికల్ ఈక్వేషన్స్లో కాలం కలిసి రాలేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం ప్రచారం చేసిన బ్రహ్మయ్య పాయం ఎమ్మెల్యే అయ్యాక ఏదో పెత్తనం చెలాయించాలని చూస్తున్నారన్న కోణంలో బ్రహ్మయ్యను ఎమ్మెల్యే పాయం దూరం పెట్టారని నియోజకవర్గ క్యాడర్లో గుసగుసలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చేలా ఇసుక మాఫియా తయారైందని పినపాక నియోజకవర్గంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హయాంలో ఇసుక దందా, మద్యం దందా, మైనింగ్ దందా చేసిన బడాబాబులు బ్రహ్మయ్యకు సన్నిహితులే అని, వారంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు బడాబాబులకు మధ్య మరో వ్యక్తి పెత్తనం ఇష్టం లేని ఎమ్మెల్యే పాయం బ్రహ్మయ్యను కావాలనే దూరం పెట్టాడని స్థానికులు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అయితే ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బ్రహ్మయ్య ఇద్దరూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులుగా కొనసాగుతున్నారు. ఆధిపత్య పోరుతో రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రి పొంగులేటి పర్యటనలో మాత్రం ఒకే వేదికపై ఉంటున్నారు. కానీ అక్కడ వేదికలపై ఎడమొహం పెడమొహంగా ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అన్నా అంటూ ఐక్యంగా ఉండి గెలిచాక వారి తీరులో మార్పు రావటంలో ఆంతర్యం ఏంటో అన్న విషయం కింది స్థాయి నేతలకు అంతుపట్టడం లేదని అనుచరులు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బ్రహ్మయ్యకు డీసీసీబీ చైర్మన్ పీఠం దక్కకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ఆశగా పొంగులేటి వెంట ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. సీనియర్ నేత బ్రహ్మయ్య విషయంలో మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని ఎమ్మెల్యే పాయంకు సర్ది చెప్పాలని బ్రహ్మయ్య అనుచరులు అంటున్నారట. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీనియర్ నేత బ్రహ్మయ్యకు మధ్య రగడపై మంత్రి పొంగులేటి సైతం ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. పాయం వర్సెస్ బ్రహ్మయ్య పంచాయతీ పినపాక పాలిటిక్స్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో వీరు మళ్లీ కలిసి ప్రచారం చేస్తారో లేదో అనేది అనుమానంగానే ఉందని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు. ఆ ఇద్దరి నేతల మధ్య సమన్వయం కోసం మంత్రి పొంగులేటి ఏం చేస్తారోనని నియోజకవర్గంలో కింది స్థాయి నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.